బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మరోసారి శాసనమండలిలో అడుగుపెడుతున్నారు. ఆయన కూడా ఊహించినటువంటి రీతిలో అనూహ్యంగా ఆయనకి ఈ అవకాశం దక్కింది. హుటాహుటిన ఆగ మేఘాల మీద ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి ఆయనకి బీఫారం అందించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సోము వీర్రాజు నామినేషన్ల వ్యవహారానికి నారా లోకేష్ డుమ్మా కొట్టారు. ఆయన ముఖం కూడా చూపించలేదు. అసలు ఏం జరుగుతుంది? ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. నారా లోకేష్ మిగిలిన నలుగురి నామినేషన్ల ప్రక్రియలో కూడా స్వయంగా హాజరయ్యారు. జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన కొణిదెల నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో కూడా నారా లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రత్యక్షంగా ఆయన రిటర్నింగ్ అధికారి ముందు వచ్చి నాగబాబుని బలపరుస్తూ సంతకం కూడా చేశారు. కానీ కేవలం ఒక్క సోము వీర్రాజుకు మాత్రమే ఆయన ముఖం చాటేసినటువంటి తీరు ఎందుకు అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాస్తవానికి సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. దాని మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకుడిగా సోము వీర్రాజుని అభివర్ణిస్తున్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఏకగ్రీవంగా జరుగుతున్నటువంటి నామినేషన్లలో ఒకటి వైఎస్ఆర్సీపీకి దక్కింది అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇలాంటి వ్యవహారంలోనే ఈ పరిస్థితుల్లోనే నారా లోకేష్ ఉద్దేశపూర్వకంగానే సోము వీర్రాజు నామినేషన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన బీటీ నాయుడు, బేదా రవిచంద్ర, కావలి గ్రేస్మ, అదేవిధంగా జనసేనకు చెందిన నాగబాబు అందరి నామినేషన్ పత్రాల దాఖలు సమయంలో దర్శనమిచ్చినటువంటి నారా లోకేష్ కేవలం సోము వీర్రాజు విషయంలోనే ముఖం చాటేయడం వెనక ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏంటి అన్నది ముఖ్యమైనటువంటి అంశం. పూర్తిగా సోము వీర్రాజు అభ్యర్థిత్వాన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఏ మాత్రం అంగీకరించలేకపోతోందా అనేటువంటి నిర్ణయానికి నారా లోకేష్ తీరు ఒక కారణంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా సోము వీర్రాజు ఎమ్మెల్సీగా మళ్ళీ మండలిలో అడుగు పెట్టకుండా ఉండాలని ఆశించినట్టుగా నారా లోకేష్ తీరు చాటుతోంది. అయినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం పట్టుబట్టి ఎమ్మెల్సీ సీటుని దక్కించుకుంది. ఆ ఎమ్మెల్సీ సీట్లో వాళ్ళు లక్ష్యానికి తగ్గట్టుగా సోము వీర్రాజుని ముందు పెట్టారు. భవిష్యత్తులో సోము వీర్రాజు ద్వారా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వానికి అనేక రకాల సమస్యలు, ఆటంకాలు, అవరోధాలు ఇలాంటివన్నీ తప్పవనేటువంటి అభిప్రాయాన్ని బీజేపీ నాయకత్వం కల్పిస్తోంది. వీటన్నింటినీ గమనంలో ఉంచుకునే ఇప్పుడు నారా లోకేష్ సోము వీర్రాజు నామినేషన్ పత్రాల దాఖలు చేసేటువంటి కార్యక్రమానికి దూరం జరిగారు అనేటువంటి వాదన వినిపిస్తోంది. ఏమైనప్పటికీ కూడా నారా లోకేష్ ఆ తర్వాత కూడా సోము వీర్రాజుని అభినందించేందుకు సిద్ధపడినటువంటి దాఖలాలు లేవు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత పురంధేశ్వరితో కలిసి సోము వీర్రాజు నేరుగా ముఖ్యమంత్రి ఛాంబర్లో చంద్రబాబుని కలిశారు. ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నుంచి అభినందనలు అందుకున్నారు. కానీ నారా లోకేష్ విషయంలో మాత్రం సోము వీర్రాజు పూర్తిగా దూరం పెట్టేసినట్టుగా కనిపిస్తుంది. సోము వీర్రాజుని నారా లోకేష్ దూరం పెడితే నారా లోకేష్ పట్ల సోము వీర్రాజు తన అసంతృప్తిని కూడా చాటుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? తెలుగుదేశం బీజేపీ సంబంధాల మీద ఆదిలోనే అంశపాదు అన్నట్టుగా మొదటి రోజే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడంతో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరం. ముఖ్యంగా శాసన మండలిలో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సభ్యులు తమ గళాన్ని వినిపిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే అక్కడ మళ్ళీ వాళ్ళకి సోము వీర్రాజు కూడా తోడయ్యి వారితో సమానంగా స్వరం కలిపితే మాత్రం అది కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి చర్యగా మారబోతుంది. మరి అలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందా? దాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కొంటుంది? సోము వీర్రాజు వ్యవహారం ఏ రీతిలో ముందుకు సాగబోతోంది చూద్దాం మరి.